ఈ వీడియో ఏంటంటే ఎఫ్ఎక్యూ నెంబర్ 1. ఎఫ్ఎక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీరు వీడియో చూసి మీకున్నటువంటి డౌట్స్ మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్లు చేస్తారో ఆ కామెంట్స్కి ఈ ఎఫ్ఎక్యూ ఎపిసోడ్లో నేను ఇటువంటి ఎపిసోడ్స్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఒక బ్రదరు అడుగుచున్నారు. బ్రదర్, నాది టీవీఎస్ అపాచీ 200 4V బైకు. సో ఇది బ్యాటరీ అనేది డౌన్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటి అనేది అడగడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఆ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, నా బైకు టీవీఎస్ అపాచీ 200 4V ఏదైతే ఉందో ఇది 5 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుందంట. తర్వాత మనకు సెల్ఫ్ అనేది పనిచేస్తుంది. తర్వాత బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుందని ఈ బ్రదరు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను కొన్ని పాయింట్స్ అయితే ఆ బ్రదర్ని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి బ్యాటరీ ఎప్పుడు వేశారు అని అడిగాను. అయితే కొత్త బ్యాటరీ 1 మంత్ అయ్యింది బ్యాటరీ వేసి అని ఆ బ్రదరు రిప్లై ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ పాయింట్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లంలో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అది ఏ బైక్ అయినా కావచ్చు. బైక్కి మనకు వెనక బ్రేక్ మీద కాలు వేస్తే వెనకాల డేంజర్ లైట్ అనేది సహజంగా వెలుగుతుంది. సో మనం ఆగి ఉన్నప్పుడు బైకు పూర్తిగా ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు వెనకాల బ్రేక్ మీద కాలు వేసి పెడితే డేంజర్ లైట్ అనేది అలాగనే వెలుగుతూ ఉంటుంది తాళం తిప్పినప్పుడు. సో ఈ లోడ్ అంతా కూడా మనకు బ్యాటరీ మీద పడడం వలన కొత్త బ్యాటరీ అయినా కూడా బ్యాటరీ అనేది ఈజీగా డౌన్ అవుతుంది, బ్యాటరీ అనేది లో అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే బైక్కి ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ మీరేమన్నా ఫిట్టింగ్ చేసుకొని ఉంటే బైక్ రన్నింగ్లో లేనప్పుడు ఆ లైట్స్ మీరు యూజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అంతా కూడా బ్యాటరీ మీద పడుతుంది కనుక బ్యాటరీ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీకి కొత్త బ్యాటరీ అయితే 2 years వారంటీ ఇస్తారు కదా. సో ఈ 2 years వారంటీలో కొత్త బ్యాటరీ ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది. తరువాత బ్యాటరీ వాడంగా ఒక 5 years 6 years 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడినట్లయితే తర్వాత బ్యాటరీలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవ్వడం వలన బ్యాటరీ రీఛార్జ్ అయినా కూడా కాసేపు ఉండి మళ్ళీ బ్యాటరీ అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో ఈ 3 పాయింట్స్లలో ఏదో ఒక పాయింట్ ఉండే ఉంటుంది. సో ఏ పాయింట్ లేకుండా మనకి ప్రాబ్లం అనేది రావడం జరగదు, కారణం లేకుండా ప్రాబ్లం అనేది రావడం జరగదు. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు నాకు. సో
అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ప్రాబ్లం వచ్చింది అంటారు. కారణం లేకుండా ప్రాబ్లం అనేది ఎలా వస్తుంది చెప్పండి?